హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. సండే రోజు ఇంక పిల్లలకి హాలిడే కాబట్టి ఇంక మేము కొంచెం లేట్గానే లేస్తాం. అదిగాక వారం రోజుల నుంచి చలి మాత్రం మామూలుగా లేదు, విపరీతంగా ఉంది చల్లు. స్వెటర్స్ అన్న వేసుకుందామంటే ఎలకల వల్ల మా స్వెటర్స్ కూడా శుభ్రంగా పాడు చేసి అయితే పెట్టినాయి. స్వెటర్స్ ఉండి కూడా వేసుకోవటానికి లేదు. స్వెటర్స్ అన్నీ ఎలకలు అయితే పాడు చేసి పెట్టాయి. ఇంక ఇవాళ సండేనే కాబట్టి 6:30కి అలా అయితే లేచాము. ఇంకా లేచి లేవగానే ఇంక మా వారు నిన్నటి నుంచే చెప్పారు, బయటకు వెళ్దాము, టెంపుల్కి వెళ్దామని అయితే చెప్పారు. ఎందుకంటే కార్తీక మాసం కూడా వచ్చింది, ఇంక అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వద్దామని అయితే చెప్పారు. సో ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంక పిల్లలకి ఇంకా మార్నింగే ఇంక వాళ్ళకి ఆకలిస్తుంది కదా, వాళ్ళకి పెట్టి మనం వెళ్ళినా కొంచెం లేట్ అయినా గుడిలో ఇబ్బంది ఉండదైతే వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేనైతే ఇక్కడ పూరీ కర్రీ అండ్ చపాతీ అయితే చేస్తున్నాను పిల్లలకి. ఇంకా మా చిన్నమ్మ అయితే పెందలాడే లేచే అలవాటు ఉంది కాబట్టి ఇంకా రోజు స్కూల్కి వెళ్ళాలి కదా, పెందలాడి 6:30కి అయితే వాళ్ళు లేపుతాను రోజు. ఇంకా అదే అలవాటు చొప్పున ఇంక ఇవాళ కూడా 6:30కి అలా అయితే లేచింది మా పెద్దమ్మ. ఇంకా మనం లేపితేనే లేచిద్ది, లేకపోతే 8 కానీ 9 కానీ 10 దాకా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. సో ఎందుకంటే సండే వస్తేనే కదా వాళ్ళకి కొంచెం ఫ్రీగా అనేది ఉంటుంది. ఇంకా విడి రోజుల్లో హడావుడి నాకే పాపం అనిపించింది. హడావుడిగా వెళ్తూ ఉంటాయి. 6:30కి అలా లేసి బ్రష్ చేసి తిని మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళేసరికి వాళ్ళకి సరిపోయిద్ది. సరిగా తిండి కూడా ఉండదు. ఒక్క సండేనే కదా అని నేను కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది వండి పెట్టడానికే చూస్తాను మ్యాక్సిమం. వాళ్ళకి ఏం కావాలని అడిగితే వాళ్ళు చపాతీ అని అడిగారు. సో ఇంక ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేదు, ఇంకా కుర్మా అలా చేద్దామనేసి అయితే సో ఆనియన్స్ ఉంటే ఇంకా ఇలా ఆనియన్ కర్రీ అయితే చేద్దాము, పూరీ కర్రీ అయితే చేద్దామన్న వాళ్ళకి చెప్తే చెయ్యి అలాగే అయితే అన్నారు. ఇంక ఇక్కడైతే టైము ఇంకా మరీ పెందలాడెందుకులే, చలిగాలి, అదిగాక పిల్లలు కూడా బాగా జలుబు దగ్గు ఉంది. ఇంక ఈ చలిగాలికి ఎందుకులే, కొంచెం ఎండబడిన తర్వాత టెంపుల్కి వెళ్దామనేసి అయితే ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను పిల్లలకి. మనం ఏంటంటే చపాతీ కాల్చేటప్పుడు 2 సైడ్స్ కాల్చిన తర్వాత లాస్ట్లో ఆయిల్ అప్లై చేస్తే చపాతీ అనేది ఇంకా దాని మీద ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేయకుండా అలా వదిలేస్తే కొద్దిగా చపాతీ అనేది మంచిగా పొంగిద్ది. నాలా ప్రెస్ చేయమాకండి, 2 సైడ్ కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగా చపాతీ అనేది పొంగిద్ది. ఆయిల్ కూడా అంత ఎక్కువ పట్టదు. సో ఇంక ఇక్కడైతే మేమైతే రెడీ అయితే కూర్చున్నాం. మా వారికి పని ఉండి బయటకి అయితే వెళ్ళారు. ఈ లోపల ఖాళీగా ఉండటం ఎందుకని ఇంకా మా చెట్టుకి పూలు ఉంటే ఇంకా అవి అయితే కట్టి ఇంకా పిల్లలకైతే పెడదామని అయితే కట్టి అయితే కడుతున్నాను. ఇంకా టైం వచ్చేసరికి ఇప్పుడు 10:30 అలా అయితే అవుతుంది. ఇంకా మా వారు 10కి అలా అయితే ఇంటికి వచ్చారు. సో ఇంకా ఆయన రాగానే రెడీ అయితే మేమైతే బయలుదేరుతున్నాం. అంత పొద్దున్నే 7:30కి 8కి అంతా బయలుదేరినా చలిగాలి మామూలుగా లేదు, చలిగాలి. సో కన్నప్పుడు ఏంటంటే చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, తలకి గుడ్డ కట్టుకొని చెవుల్లో దూది పెట్టుకోండి అంటే అప్పుడు మనం పెద్దగా పట్టించుకోము. ఒక 3 మంత్స్ అలా 5 మంత్స్ అలా పెట్టుకోవాలి అంటారు. అట్లీస్ట్ 3 మంత్స్ అన్న పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకోవటం వల్ల ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఆ చలిగాలి ఆ చెవుల్లోకి వెళ్తే హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము మేము, ఇసపాలెంలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇంకా సండే రోజు ఈవినింగ్ దాకా టెంపుల్ ఓపెన్ చేసే ఉంటుంది. విడి టైంలో అంటే మండే టు సాటర్డే అయితే మాత్రం మధ్యాహ్నం 12 గంటల దాకా ఓపెన్ చేసి ఉంటుంది. 12 దాటితే క్లోజ్ చేస్తారు గుడి. సో ఇంకా గుడిలో దర్శనం అయితే చేసుకొని ఇంకా మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా పిల్లల్ని కూడా చూపించినట్టుంటుంది, వాళ్ళు కూడా పిల్లల్ని చూసినట్టుంటుంది. అయితే ఇంకా మేము ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా అక్కడే లంచ్ చేసి కాసేపు అక్కడే పిల్లలు ఆడుకున్నారు. ఈవినింగ్ అలా బయలుదేరాము. ఈవినింగ్ వచ్చేసరికి 6:30 అలా అయితే అవుతుంది టైము. ఇంకా ఇంటికి రాగానే ఇంకా పిల్లలకైతే వంట చేసి పెడదామని అయితే ఇంకా ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టి పొటాటోలు అయితే కట్ చేసి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా అంతవరకు వచ్చేళ్ళకి లేట్ అయింది కదా, మళ్ళీ రేపు సోమవారం కార్తీక సోమవారం పూజ ఇవి చేసుకోవాలి. ఇంకా క్లీనింగ్ సెక్షన్ కూడా ఏం పెట్టుకోలేదు, ఇప్పటికే ఇంకొంచెం అలసటగా అంటే అనిపించింది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా పొటాటో ఫ్రై కూడా వేగుతూ ఉంది. సో అంతే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా తినేసి డిన్నర్ తినేసి ఇంకా పడుకోవటమేనా, ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చులే, ఇంక ఇప్పుడు చేసేంత ఓపిక లేదనేసి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.